ఏ భార్గవ్, ఈ మాటిను ఫోన్లో ఉన్న ఫొటోస్ని డిలీట్ చేసినంత ఈజీ కాదు మనసులో ఉన్న మెమోరీస్ని డిలీట్ చేయడం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అత్యంత దారుణమైన హృదయ విదారకమైన ఘటన గురించి తెలుసుకోబోతున్నాము. నాయనమ్మ దగ్గర ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక 10 ఏళ్ల చిన్నారి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి అతి దారుణంగా బలిగొన్నారు. అసలు ఆ పసివాడు చేసిన పాపం ఏంటి? ఈ దారుణం ఎక్కడ జరిగింది? దీనికి గల కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. చివరి వరకు చూడండి. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని పెద్దలింగాల గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన గండికోట బాలాజీ అనే 10 ఏళ్ల బాలుడు స్థానికంగా 4వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం తన నాయనమ్మ లక్ష్మి ఇంట్లో బాలాజీ గాఢ నిద్రలో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడ్డారు. నిద్రిస్తున్న వారిపై రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణమైన దాడిలో తీవ్ర గాయాల పాడైన పసివాడు బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బాలుడితో పాటు ఉన్న వృద్ధురాలైన నాయనమ్మ లక్ష్మికి కూడా ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం విజయవాడకు తరలించారు. విషయం తెలుసుకున్న నందివాడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రక్తం మడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసి పెదలింగాల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అసలు ఈ దారుణానికి కారణం ఏంటి అని పోలీసులు ఆరా తీయగా ఒక కీలక విషయం బయటపడింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు లక్ష్మి గ్రామంలో ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ దాడికి ఆ బెల్ట్ షాపు వ్యాపారానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ వ్యాపార లావాదేవీల కక్షలతోనే ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా? దొంగతనం కోసం వచ్చారా? లేక దీని వెనుక ఇంకేదైనా పాత్ర ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం సాగించారు. కారణం ఏదైనా సరే పెద్దల పగలకు ప్రతీకారాలకు ఏ పాపం ఎరుగని 10 ఏళ్ల పసివాడు బలిగావడం నిజంగా చాలా బాధాకరం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. పోలీసులు త్వరగా ఈ కేసును వేధించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.